మహిళా సోదరులకందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. దాదాపు 1 ఇయర్గా ఈ కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ జనసేన అనేది వాళ్ళు కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళలపైన ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నది, మరి చిన్న వయసు ఉండే వాళ్ళపైన ఇంత ఎక్కువగా రేపులు జరుగుతున్నది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరం జరిగినట్టు మహిళలపైన హత్యలు కానీ, రేపులు కానీ, మానభంగాలు కానీ ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వటం, మహిళా లోకం అంతా కూడా ప్రతి జిల్లాలో రావటం, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎక్కడ ఉంటే, మహిళల్ని ఎవరైతే పూజిస్తారో, ఏ ఇల్లు అయితే మహిళలకి గౌరవిస్తారో, ఏ ఊరైతే మహిళల్ని బాగా చూస్తారో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. పూజింపబడిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే మహిళలే. అందుకే మహిళల్ని కూడా భూదేవతగా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రావటం, ఆయన 5 సంవత్సరాల్లో మహిళలు కూడా ఏ విధంగా తీసుకొని వచ్చారో ఒకటూరి మీరు ఆలోచించండి. మహిళా లోకాన్ని ఆయన ఏ విధంగా తన తల్లి మాదిరిగా, తన బిడ్డల మాదిరిగా చూసుకున్నాడు. అదేవిధంగా మహిళల కోసం పార్లమెంట్లో కూడా మహిళ రిజర్వేషన్ కావాలా, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టినా కానీ మహిళల గురించే పెట్టారు. ఏ పథకాలు తీసుకుని వచ్చినా మహిళల పైన, వాళ్ళ లోన్ల పైన, వాళ్ళకి అకౌంట్ల పైన కూడా వేయటం జరిగింది. ఈరోజు నిజంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే ప్రపంచంలోనే ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యం చేసిన సంఘటనలు నాకు చూడలేదు, నేను వినపడలేదు. మీరందరూ కూడా జర్నలిస్టే, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసులు గారు దాదాపు 40-50 సంవత్సరాలుగా ఆయన పత్రికల్లో ఉన్నారు. 18 సంవత్సరాలు డిబేట్లో ఉండరు. ఏ రోజు కూడా ఆయన ఎవరిని కూడా ఒక చిన్న పల్లెత్తు మాట్లాడలేదు. ఎక్కడ కానీ ఒక కాంట్రవర్సీగా ఆయన రాలా. అటువంటి వ్యక్తిని మొన్న శనివారం అంటే ఫ్రైడే 6వ తేదీ ఆయన డిబేట్లో మన కృష్ణరాజు గారు రావటం, ఆయన కూడా జర్నలిస్ట్ కాబట్టి వచ్చి మాట్లాడినప్పుడు ఏ విధంగా జరిగిందంటే అక్కడ మహిళల్ని ఏదో వేసలని చెప్పడం ప్రతి ఒక్కరూ ఖండించారు. ఎవరైతే కూడా మహిళలు కానీ అసహించుకున్నా, వాళ్ళని తిట్టినా కానీ వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఖండించినారు. జగన్మోహన్ రెడ్డి సంస్థ కూడా ఖండించింది. ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ విధంగా జరగకూడదని చెప్పారు. కానీ నిన్న జరిగిన సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు. కొమ్మినేని శ్రీనివాసులు గారిని అరెస్ట్ చేసి 70 సంవత్సరాల వ్యక్తి అయినా అరెస్ట్ చేయడమే కాకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. నిజంగా నేను చంద్రబాబు నాయుడిని మీ ద్వారా ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. మీ ప్రభుత్వంలో ఈ మంత్రులుగా పనిచేసేవాళ్ళు కానీ మహిళల్ని ఎంత అసహ్యంగా మాట్లాడినారు, ఏ విధంగా దూషించారు. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు విజయనంద రెడ్డి గారు కూడా మన ఇక్కడ రోజమ్మని ఏ విధంగా మాట్లాడినారు. ఎక్కువగా ఏ విధంగా ఉందంటే పత్రికలంతా చంద్రబాబు నాయుడు చేతిలో పడిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మీకు అందరూ కూడా తెలుసు, ధనం ఉంది, మాఫియా ఉంది, మందు ఉంది, మీడియా ఉంది. ఈ మీడియానంతా చంద్రబాబు నాయుడు బాగా ఆయన కంట్రోల్ చేసుకుంటాడు. కాబట్టి ఆ మీడియా ఈ సాక్షి పేపర్ అనే దాని సాక్షి మీడియాని అతను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అన్యాయాలంతా కూడా సూపర్ 6 దగ్గర నుంచి ఏది అమలు చేయలేదని దాన్ని గుర్తెత్తి మాట్లాడే ఈ సాక్షి పేపర్ పైన నిన్న వాళ్ళు ఏ విధంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. అసలు ఏం సంబంధం ఉంది సాక్షి పేపర్కి అక్కడ ఇప్పుడు మీ దగ్గర కూడా నేను మాట్లాడుతున్నాను, మీరందరూ ఇక్కడ కూర్చొని ఉండరు. నేను ఏదైనా మాట్లాడేస్తే అది మీకు సంబంధం అని చెప్పి, మీ పేపర్లకు సంబంధం చెప్పి, మీ మీడియాకి సంబంధం అని చెప్పి ఒక పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్ర ఎంతవరకు అయిందంటే చంద్రబాబు బాగా తెలుసు, ఆర్థిక వనరులను దెబ్బతీయాలి. అందుకే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అంతా, ఎందుకంటే నిన్నంతా జరిగింది
చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ భార్యలు అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన మహిళలందరూ కూడా వచ్చి ఏ విధంగా చేశారో మీరందరూ కూడా చూశారు. ఆర్థిక వనరులు దెబ్బతీయాలి. ఏ విధంగా దెబ్బతీయాలంటే ముందు సాక్షి మీడియాని దెబ్బతీయాలి, సాక్షి ఆఫీస్ని దెబ్బతీయాలని చెప్పేసి ఎంత ఘోరంగా ప్రవర్తించారో మీకు అందరూ కూడా తెలుసు. అన్నిటికన్నా మించి భారతమ్మకి ఏం అప్పటి భారతమ్మని ఏ విధంగా తిట్టారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇదే చంద్రబాబు నాయుడు ఎంతమందిని పోషించి భారతమ్మని ఎంత అసహ్యంగా తిట్టినారు. అనరాని మాటలంటే కూడా భారతమ్మ ఎక్కడ కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు అందరికి కూడా చెప్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఈ అరాచకాలు ఇదే జరుగుతున్నది. మరి ఈ పోలీసు వ్యవస్థ ఎట్టొచ్చిందంటే ఇది పోలీసు రాజ్యంగా ఉంది. కానీ ఎక్కడ చూసినా ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు ఏంటండి బూట్లు దొంగతనం చేసినారని పబ్లిక్లో తెనాలి ఏ విధంగా జరిగారో మీకు తెలిసి ఇవంతా మాట్లాడాలంటే 2 రోజులు కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీడియాకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా మీడియాని ఈ విధంగా ఈ సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన చరిత్ర ఇదే ఫస్ట్ చరిత్ర. అన్నిట్లో చరిత్ర సృష్టించేవాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తన సొంత మామనే వెన్నుపోటు పెట్టి చేశాడు. అసలు పార్టీకి ఆయనకి ఏమి సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీ ఆయనకి కానే కాదు. నేను ఓపెన్గా చెప్తాను, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అతన్ని వెన్నుపోటు పొడిచి తీసుకుని వచ్చాడు. ఈరోజు అతని పరిస్థితి ఎట్లున్నదంటే ఒక సాక్షి పేపర్ ఒక్కటి కానీ లేకపోతే అన్ని మీడియాలంతా అతనికి అన్ని ఎల్లో మీడియా అంతా అతనికి సపోర్ట్ చేసి బ్రహ్మాండంగా చూసుకుంటారనే ఉద్దేశంతోనే సాక్షి పేపర్ పైన టీవీ రావు ఎవరు ఆయన చంద్రబాబు సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడియోని మాట్లాడి ఏం చేస్తానని చూడు వాడికి ఓటు వేయకూడదంటే చంద్రబాబు ఏమైనా నోటు తెచ్చారు. ఈరోజు రేణుకా చౌదరి ఎవరు? ఆమె ఒక మంత్రిగా పనిచేసిన ఆమె, ఒక మంచిగా బాగా మంచి పేరున్నామె. ఆమె ఏమంటున్నది, ఓ విజయమ్మ నీ కొడుకుని పుట్టనే నువ్వు గిల్లేసి ఉంటే బాగుండు అని. ఈ యొక్క మహిళల్ని అసహ్యంగా మాట్లాడి అసహ్యంగా తయారు చేసిన సంస్థ ఏది? తెలుగుదేశం సంస్థే. ఒక తూరు మీరు కంప్లీట్గా 70 సంవత్సరాలు మీకు చిన్న వయసు అయినా కానీ ఒక తూరు తెచ్చి చూడండి. మీరు అది పెట్టబోతే పోతుంది, దాన్ని కట్ చేయమంటున్నా. దొంగతనాలు చేశారు తెనాలిలో. దొంగతనం చేసినప్పుడు దొంగలో వాళ్ళు రౌడీలు అని చెప్పారు. వాళ్ళు బాగా విద్యావంతులు, వాళ్ళ ఇంట్లో కూడా విద్యకు సంబంధించినటువంటి బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా. వాళ్ళు దొంగతనం చేస్తే పోలీసు వ్యవస్థ ఎట్ట చేయాలా? వాళ్ళపైన కేసు పెట్టండి, వాళ్ళని రిమైండ్కి పంపించండి. ఇంకా పెద్ద నేరం చేసి ఉంటే వాళ్ళపైన ఏదైనా చేయండి. కేవలం వాళ్ళు దళితులని ఒక దృక్పథంతో ఒక సిఐ నడి రోడ్లో 2 సిఐలు కలుసుకొని వాళ్ళు బూటుకాలతో కాలు పైన వాళ్ళు తొక్కుతూ అంత నీచంగా కొడతా ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిన హోమ్ మినిస్టర్ కూడా ఆమె వచ్చి తప్పు చేసినారంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు అందరూ కంప్లీట్గా తెలుగుదేశం వాళ్ళు కొల్లలుగా ఉన్నారు. వాళ్ళంతా తీసుకొని వచ్చి ఆ విధంగా కొట్టించగలుగుతుంది ఆమె. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మానవ దృక్పథంతో ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడ దళితులకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఆయనకు సంబంధించిన వాళ్ళే కదా, ఎవరికి జరిగినా కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆయన పరామర్శించి చూస్తే అక్కడ మళ్ళీ కొంతమందిని మాదిగాని చీల్చినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉండే మాదిగ సమాజాన్ని పంపించి జగన్మోహన్ రెడ్డి డౌన్ అని ఒక 10 మందిని పెట్టి డౌన్ అంటే మాదిగ సమాజం మాల సమాజం ఓటిగా ఉండకూడదని చీల్చేది కాకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటే దానిపైన కూడా వాళ్ళకే తగరాలు పెట్టే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు చేస్తున్నారు. మేము హ్యాపీగా ఉండేటప్పుడే మాదిగలను చీల్చాడు. ప్రతి ఒక్క పరిస్థితి పొద్దు పిఠాపురంలో ఏ విధంగా జరిగింది? అక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కదా, అక్కడ మాదిగపల్లిని కంప్లీట్గా బాయ్కట్ చేశారు కదా, దానిపైన ఏమైనా అడిగినారా? ఇదే విధంగా ప్రకాశం జిల్లాలో రామాంజులు పోయేటప్పుడు అంబేద్కర్ అనేది అందరికి సంబంధించిన దేవుడు మాదిరిగా ఆయన మంచి విజ్ఞాని, చదువుకున్న వ్యక్తి, రాజ్యాంగ చట్టాన్ని రాసిన వ్యక్తి.
రాజ్యాంగ నిర్మాత ఆయన బొమ్మను తీసుకొని పోతుంటే లోపలికి రాకూడదని వాళ్ళు అక్కడ నిలబెడితే రామాంజులు ఒక ఎస్సీగా ఉండుకొని దాన్ని అడగలేకుండా పోతున్నాడు. ఈరోజు ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఎక్కడ చూసినా ఇదే విధంగా రేపులో ఒక పక్క కొట్లాట. అంటే ఈ దళితులుగా ఉండేవాళ్ళు, ఈ నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళపైన ఏమి జరిగినా వాళ్ళకి అడిగే హక్కే లేదు, వాళ్ళ నోట్లో మాట్లాడే హక్కు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా స్వస్తి చెప్పకపోతే చంద్రబాబు నాయుడు తొందరగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబుకు బుద్ధి చెప్తాడు, ఆ గవర్నమెంట్కి బుద్ధి చెప్తాడు. బాధిస్తున్నారు, రాసుకోండి అన్నాడు. అంతేగాని నేను వచ్చినాక మిమ్మల్ని మీ పైన పడతానన్నాడు ఆయన ఉద్దేశం. ఎందుకంటే మీరు అనుకుంటుంటారు 5 సంవత్సరాల పరిపాలన చూసారా, 5 సంవత్సరాల పరిపాలన చూసారా? చంద్రబాబు ఇప్పటికీ 4వ తూరి ముఖ్యమంత్రి అండి. ఇంతకుముందు 3 పర్యాలు ముఖ్యమంత్రి ఉంటే కూడా చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు చేయలే. ఏంటి ఈ కార్యక్రమాలు? నోటు అంటే ఓటు హక్కు లేదా? అది మనం వాక్ స్వాతంత్రం లేదా? ఇప్పుడు ఈరోజు వాక్ స్వాతంత్రం లేదు. ఎన్ని కేసులు, ఎన్ని మంది పైన పెడుతున్నారు వింటుండరా? ఎవరు మాట్లాడినా వాళ్ళ పైన కేసులే, ఎవరైనా క్వశ్చన్ వేస్తే వాళ్ళ పైన కేసులే. సరే, ఇప్పుడు నిన్న దౌర్జన్యాలు చేశారు కదా ఈ సాక్షి పేపర్ పైన. ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళ ఇండ్లకు కూడా పథకాలు పడలేదని, నవరత్నాలు పడలేదేమో అడగండి. వాళ్ళు గ్రూప్ లోన్లో తొయ్యలేదేమో అడగండి వాళ్ళని. అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లే. అంటే ఈ పరిపాలనలో సూపర్ 6 రాకూడదు, పేద ప్రజలు ముందుకు పోకూడదు, ఇంగ్లీష్ మీడియం రాకూడదు, ప్రజలందరూ నాశనం అయిపోవాలని దృక్పథంతోనే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చింది, మేము సూపర్ 6 చేస్తున్నాము, మాది ఇది చేసినాము, ఈ విధంగా ముందుకు తీసుకొని వచ్చినామని చెప్పండి. ఎంతసేపు నీకు అది క్యాపిటల్ అమరావతి అని అమరావతిని పట్టుకున్నారు, కానీ వేరే జిల్లాల గురించి ఆలోచిస్తున్నారా? చెప్పండి సార్. మీరు ఇప్పుడు అడిగినారు కదా, మీరు జగన్ అన్న 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరిని దీన్ని ఒక్కటిగా ఆలోచించండి. ఎన్ని మందిని రేపు చేరినారు, ఆడబిడ్డలు ఎంతమందిని రేపు చేయించారు? అటు కూడా చూసినా తెలుగుదేశం వాళ్ళే కదా చేస్తూ ఉన్నారు. వేరే పార్టీలో ఒకరు కూడా చేయటం లేదు కదా. ఎవరు చేసినా తప్పే కదా. మహిళల్ని ఎవరు దూషించినట్టు కదా. అసలు మహిళా దూషణ ఎక్కడి నుంచి వచ్చింది? బాలకృష్ణ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మహిళల్ని నాశనం చేసిన వాళ్ళు 2 క్యాబినెట్లో ఉన్నారు, చంద్రబాబు క్యాబినెట్లో. వాళ్ళ దగ్గర నుంచే కదా ఈ దూషణ వచ్చింది. మరి మీడియా, సోషల్ మీడియా అయితే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. మీకు ఏదో కిరణో తెలుసు కదా మీకు. వీళ్ళకి ఒక చట్టం, వాళ్ళకి ఒక చట్టమా? అట్టెత్తుకుంటే ఈరోజు మహిళల్ని మేము ఏమో అనలేదు. అది ఒకవేళ మీ టీవీలో వచ్చింది సార్. టీవీలో డిబేట్ జరిగినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడినాడు, అది ఖండించినారు కదా. వాళ్ళిద్దరు కూడా మాకు తప్పైపోయింది అన్నారు కదా. మళ్ళీ శుక్రవారం జరిగిన ఇన్సిడెంట్ని శనివారం ఏం చేస్తున్నారో, ఆదివారం ఏం చేస్తున్నారో, సోమవారం నాటికి ఎందుకు ఇంత ధ్వంసం చేయాలా? దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏమి? అంటే ఒక సాక్షి పేపర్ లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేసినా ప్రజలకి బ్రహ్మాండంగా చేస్తున్నారని తెలిపించే కార్యక్రమాలు తప్ప ఇంకేమైనా ఉన్నదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఊరికి నేను మాట్లాడినానని ఫీల్ కావద్దండి. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా జిల్లా కేంద్రాలలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కావచ్చు, వీటన్నిటికీ నిరసన ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి ఎట్లాగో కళ్ళు లేవు కాబట్టి అంబేద్కర్ ద్వారా అంబేద్కర్కు ఆ వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడానికి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లాలో ఈరోజు మహిళలందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద అంబేద్కర్ గారికి నిరసన తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మనం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరాచకాలకు, దౌర్జన్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల గొంతును ఏ విధంగా అణుస్తున్నారో మనం చూస్తాం. దానికి నిదర్శనంగా నిన్నటి రోజు 70 సంవత్సరాలు వయసు, 50 సంవత్సరాలు మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తి, జర్నలిజంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి కేఎస్ఆర్ గారిని నిర్దాక్షిణ్యంగా ఇంటి దగ్గర ఏ విధంగా అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారో మనమందరం కూడా చూసాం. గతంలో చూస్తే
ఇదే మహిళల మీద మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రిగా చేసినటువంటి రోజా గారి మీద అయ్యన్న పాత్రుడు గారు కానీ బండారు సత్యనారాయణ గారు కానీ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో మనం అందరూ చూసాం. ఆనాడు వాళ్ళ విజ్ఞతకే వదిలేశామనే విధంగా చెప్పారు, కానీ మా నాయకుడు ఏ విధమైన దౌర్జన్యంగా కానీ తప్పుడు కేసులు కానీ ఏది కూడా బనాయించలేదు. అదేవిధంగా మహిళలంటే ప్రత్యేక గౌరవంతో ఆ రోజు దిశ యాప్ను పెట్టి ఏ మహిళ మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఆ యాప్లో అప్లోడ్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు ఆ స్పాట్కి వెళ్ళి స్పందించేవాళ్ళు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరిత ధోరణితో ఆయన పెట్టిన పథకాలన్నింటినీ పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఆ దిశ అనే పేరునే కనుమరుగు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆ దిశ యాప్ లేదు కాబట్టే అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ 8 సంవత్సరాల బాలికలు కానీ 4 సంవత్సరాల బాలికల మీద కూడా ఈరోజు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అనుకున్న వ్యక్తి ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నాడంటే దేనికి సంకేతం అని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే అతను పార్టీ పెట్టిందే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికి అని ప్రగల్భాలు పలికారు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారని కూడా నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇకపోతే మొన్నటి రోజు వెన్నుపోటు దినంగా 4వ తారీఖు నాడు చేశాం. రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ను పక్కదారి పట్టించడానికే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు సాక్షి మీడియా మీద, సాక్షి కార్యాలయాల మీద ఏ విధంగా దౌర్జన్యంగా ధ్వంసం చేయడం, ఆ సాక్షి నేమ్ బోర్డుల మీద చెప్పులతో తీసి మహిళలు ఉద్రేకించి వాళ్ళని రెచ్చగొట్టి లోకేష్ గారు ఏ విధంగా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి దౌర్జన్యాలకు దిగుతున్నారో మనం అందరం కూడా చూసాం. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా చోటు ఉండదు, హింసకు ఎప్పుడు తావుండదు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపుగా కూడా మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా దీన్ని గ్రహించాలని కూడా మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 9 నుంచి 2024కు వచ్చేటప్పటికి 1,67,781 ఓట్లు పోలైంది. అంటే 16,000 చిల్లర ఓట్లు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారిగా చిత్తూరు నియోజకవర్గంలో పోలైంది. అంటే కేవలం ఒక చిత్తూరు నియోజకవర్గం అని కాదు, ఓవరాల్గా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్న పలంగా ఒక్కసారిగా ఎంతైతే 20,000 25,000 నిన్న మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మా నియోజకవర్గంలో 30,000 ఓట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. అది ఎట్లా పెరిగిపోయింది, ఏ విధంగా పెరిగింది అనేది మాకు అర్థం కాలేదు. పెరిగిన ఓట్లన్నీ తెలుగుదేశానికే పడినాయి. అది ఏ విధంగా సాధ్యమైందంటే కేవలం ఈవీఎంల ద్వారానే సాధ్యమైంది. ఇదే ఈవీఎంల యొక్క మహత్యం అని ఆయన కూడా ఎక్స్లో కూడా పోస్ట్ చేశాడు. అదేవిధంగా చిత్తూరులో కూడా 16,200 ఓట్లు 2019 నుంచి 2024 వచ్చేటప్పటికి 16,000 చిల్లర ఓట్లు పెరిగిందని నేను మీడియాకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారు నిన్న మన మంత్రి గారు వచ్చినప్పుడు నాగయ్య కళాక్షేత్రంలో చెప్పారు చిత్తూరుకి యూనివర్సిటీ వచ్చేసిందని. అయ్యా ఎమ్మెల్యే గారు, పీవీకేఎన్ కాలేజ్ అప్గ్రేడ్ అనేది 2024లోనే పర్మిషన్స్ వచ్చినాయి. మా ప్రభుత్వం ఉండేటప్పుడే అప్గ్రేడ్కి అన్ని పర్మిషన్స్ వచ్చింది. ప్రజలు కోరుకుంటా ఉండేది అప్గ్రేడ్ కాదు, కొత్త యూనివర్సిటీ తీసుకొని వస్తామని చెప్పారు. కానీ మీరు అప్గ్రేడ్ చేసే యూనివర్సిటీని చిత్తూరుకి యూనివర్సిటీ వచ్చిందని చెప్పడం చాలా పొరపాటు. మీరు సొంత మేనిఫెస్టోలో ఆ రోజు ఏం చెప్పారు, చిత్తూరుకి యూనివర్సిటీని తీసుకొని వస్తాను అంటే దాని అర్థం కొత్త యూనివర్సిటీని తీసుకొచ్చి దానికి ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా ప్రారంభిస్తామనే అర్థమని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్ తయారు చేస్తాను, అన్ని గార్మెంట్స్ ఫ్యాక్టరీ, షూ ఫ్యాక్టరీస్, అనేక రకమైన ఫ్యాక్టరీస్ తెప్పించి ప్రతి ఇంట్లో మహిళలందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీ సొంత అజెండానే తీసుకొచ్చి పెట్టారు. ఇంతవరకు ఏ ఫ్యాక్టరీ ఎక్కడుందో చిత్తూరు ప్రజలు వెతుకుతూ ఉండారని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిత్తూరుని
గ్రీన్ సిటీగా తయారు చేస్తానని అన్నారు. మీరు చూస్తే గాంధీ సర్కిల్లో కావచ్చు, పూలే విగ్రహం పక్కన అవతల కావచ్చు, ఎంత గ్రీన్గా ఉందో మీరు ఒక్కసారి మీరే వెళ్ళి మీ మొబైల్లో ఒకసారి చిత్రీకరించండి. ఎంత గ్రీన్గా ఉందో మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ముస్లిమ్స్కి 5 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఇప్పటికి ఈ జనరేషన్కి ఏ విధమైన వసతులు కావాలో అన్ని వసతులతో హంగులతో మసీదు కట్టించి ప్రతి ఒక్కరూ ప్రార్థన అక్కడ చేసుకునే విధంగా ముస్లింలకు ఎలక్షన్స్ ముందు అందరికీ చెప్పారు. ఇంతవరకు సంవత్సరం అయింది. మొన్న సోషల్ మీడియాలో కూడా మేము పోస్ట్ చేసాం ముస్లిమ్స్లు చెప్పిన హామీ ఏమైందని. అదేవిధంగా వన్యకుల క్షత్రియులకి 5 ఎకరాల పొలం ఇస్తాం, బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. వన్యకుల క్షత్రియులందరూ కూడా మాకు ఓటేయాలంటే మీ మాటలు నమ్మి అందరూ కూడా ఓట్లేశారు. ఈ పొద్దుటికి ఆ హామీ ఏమైందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక హామీలు ఇప్పటికీ మచ్చుకు ఒకటి కూడా పూర్తి చేయలేదు, కానీ ఒకటైతే దిగ్విజయంగా చేశారు. చిత్తూరుకి గతంలో ఎన్నడూ లేని విధంగా రౌడీయిజం అనేదాన్ని పెట్టరేగిపోయి హింస అనేదాన్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని భయపడే విధంగా హింస, దౌర్జన్యం, కొట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, మాట్లాడితే ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేయడాన్ని అయితే కొత్త సంప్రదాయాన్ని చిత్తూరుకి మీరు తీసుకొచ్చారు బెంగళూరు నుంచి అని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఉండేవి కాదు. ఏదైనా ఉంటే ఎలక్షన్స్ వరకు ఉండేది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ రోజు కూడా ఎవరికి వాళ్ళు హాయ్ అని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఎప్పుడు కూడా దౌర్జన్యాలు లేవు. మీరు 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వంలో మీరు ఎవరికైనా సరే చెప్పండి, పలానోళ్ల మీద తప్పుడు కేసులు పెట్టారని కానీ, పలానోళ్ళు పొలాల్లో వెళ్ళి దౌర్జన్యం చేశారని కానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టారనేది కానీ మీరు చెప్పండి, నేను వచ్చి దానికి సమాధానం చెప్తాను. ఒక్కరి మీదంటే ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టయితే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిజంగా చేసిన తప్పుల మీద కేసులు పెడతానంటే కూడా దాన్నంతా కూడా మేము ఖండించి ఇది కరెక్ట్ కాదు, తెలుసో తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు జరిగింది, వాళ్ళు